ఈరోజు సెషన్ లో ప్యారల్ ఫర్ ఈచ్ స్కోప్ డిస్కస్ చేద్దామండి. ఓకే, ప్యారల్ ఫర్ ఈచ్ అగైన్ వి కాల్ ఇట్ యాజ్ ఎ స్కోప్. ఓకే, స్కోప్ అంటే ఏంటి? మనకి ఆ పర్టికులర్ ప్లేస్ హోల్డర్ లోపల వీ కెన్ కీప్ మల్టిపుల్ కాంపోనెంట్స్ ఆర్ కనెక్టర్స్ ఆర్ ప్రాసెసర్స్. ఎగ్జాక్ట్లీ, ఓకే, దాన్నే స్కోప్ అంటున్నాం. ది సేమ్ వే ఈ ప్యారల్ ఫర్ ఈచ్ అనేది కూడా ఒక స్కోప్. దాంట్లో మల్టిపుల్ కాంపోనెంట్స్ కానీ కనెక్టర్స్ కానీ కాంబినేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ అండ్ కనెక్టర్స్ కానీ మొత్తం ప్లేస్ చేసుకుని వీ కెన్ డూ ద ప్రాసెసింగ్. ఎగ్జాక్ట్లీ. అయితే ఫస్ట్ ప్యారల్ ఫర్ ఈచ్ అనేది ఎలా వాడదామో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేలోడ్ ఉంది, కలెక్షన్ ఆఫ్ సమ్ ఐటమ్స్. ఓకే, అరే ఆఫ్ నెంబర్స్ ఉంది 1 2 3 4 5. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇది ఎలా ప్యారల్ ఫర్ ఈచ్ కూడా ఏం చేస్తుందండి? దీన్ని ఫస్ట్ స్ప్లిట్ చేసుకుంటుంది ఇండివిజువల్లీ. స్ప్లిట్ ఇండివిజువల్లీ అండ్ దెన్ స్ప్లిట్ ఇండివిజువల్ అంటే ఏంటి? ఫస్ట్ 1 తీసుకుంటుంది, 1 తీసుకున్న తర్వాత ఏం చేస్తుందండి? దాని మీద ప్రాసెస్ కంప్లీట్ చేస్తుంది. ఓకే, completed and then aggregate the response. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేం జరుగుతుందంటే, ఒక 5 థ్రెడ్స్ ఉన్నాయనుకోండి. యాక్చువల్గా కూడా మనకి జనరల్గా ఏంటంటే ఈ 1 2 3 4 5 కలెక్షన్ ని మనం ప్యారలల్ ఫర్ ఈచ్ కి పంపించిన తర్వాత ప్యారలల్ ఫర్ ఈచ్ ఏం చేస్తుంది? దీన్ని ఈచ్ ఐటమ్ ని స్ప్లిట్ చేసుకొని ఇట్ విల్ ప్రాసెస్ ఇట్ ప్యారలల్లీ ఆర్ కాంకరెంట్లీ. ప్యారలల్లీ ఆర్ కాంకరెంట్లీ. ప్యారలల్లీ ఆర్ కాంకరెంట్లీ అంటే దాని అర్థం ఏందండి? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఐటమ్ మనకి 1 2 3 4 5 డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదండి. ఈ డిఫరెంట్ ఐటమ్స్ యాక్చువల్గా కూడా మనకి 1 by 1 తీసుకొని ప్రాసెస్ సైమల్టేనియస్ గా ప్యారలల్ గా జరుగుతుంది అనమాట. దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈ 5 ఐటమ్స్ లో ఒక ఐటమ్ తీసుకుందండి. ఐటమ్ తీసుకుంది. ఈ ఐటమ్ ని దీనికి సంబంధించిన ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 into 10 చేయాలనుకున్నాను. ఓకే, 2 into 10 ఈక్వల్ టు 20 కంప్లీట్ చేస్తుంది. ఇది సెకండ్ చేస్తుంది. ఇది ఒక థ్రెడ్ అనుకుందాం. యాక్చువల్గా కూడా ఒక థ్రెడ్ అంటే ఒక ప్రాసెస్. బేసికల్ గా కూడా ఒక థ్రెడ్ లో ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నేను 1 తీసుకున్నాను. 1 తీసుకొని 1 into 10 చేస్తున్నాను. 1 into 10. ఓకే, 10 అయింది. నెక్స్ట్ 3 into 10 30. తర్వాత 5 into 10 50. ఇప్పుడు 4 కూడా ఉంది కదండి. 4 into 10 40. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ని ఇండివిజువల్ గా స్ప్లిట్ చేసుకొని 1 by 1 ప్రాసెస్ చేస్తుందండి. ఇది ఎలా చేసింది? ఓకే, ఇక్కడ నేనేం చెప్తానంటే ఒక 5 థ్రెడ్స్ క్రియేట్ చేసుకున్న దానికి నాకు స్కోప్ ఉండింది. ఈ 5 థ్రెడ్స్ క్రియేట్ అయింది. ఓకే, 5 థ్రెడ్స్ లో అంటే ఇదొక థ్రెడ్ లో 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 కాంకరెంట్ గా ప్యారలల్ గా ప్రాసెస్ అయింది. కాంకరెంట్ ఆర్ ప్యారలల్. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ 2ని తీసుకొని దీన్ని ప్రాసెస్ చేస్తుంటది ఒక థ్రెడ్ లో. ఇంకొక థ్రెడ్ క్రియేట్ అయ్యి ఆ థ్రెడ్ లో 1 తీసుకొని 1 కి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేస్తుంటది. ఇంకొక థ్రెడ్ లో అలాగే 5 థ్రెడ్స్ అంటే ఒక్కొక్క థ్రెడ్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్క ప్రాసెస్ ప్యారలల్ గా అన్ని ర్యాండమ్ గా అన్ని ప్యారలల్ గా జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, దీన్నే మనం 5 థ్రెడ్స్ క్రియేట్ చేసుకుని 5 కూడా ప్రాసెస్ ఇండివిజువల్ గా చేసుకోవడం జరుగుతుంది. దాన్నే ప్యారలల్ ఆర్ కాంకరెంట్లీ అని చెప్తున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి?
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఆపరేషన్ చేసేదానికి జనరల్ గా 200 మిల్లీ సెకండ్స్ పట్టింది అనుకుందాం. ఇది కూడా అప్రాక్సిమేట్లీ 200 మిల్లీ సెకండ్స్. అన్నిటికీ 200 పెట్టిందని అనుకుందాం అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు జనరలీ ఈ 5 రికార్డ్స్ నేను ఫర్ ఈచ్ ద్వారా ప్రాసెస్ చేస్తే 1 by 1 ఫస్ట్ 1 నెంబర్ తీసుకుంటుంది, సీక్వెన్షియల్ గా ప్రాసెస్ చేస్తుంది. సీక్వెన్షియల్ గా ఎలాగా 1 తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, తర్వాత అది కంప్లీట్ అయిన తర్వాత 2 పిక్ చేసుకుంటుంది, 2 కి సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేస్తుంది, అది అయిన తర్వాత 3 పిక్ చేసుకుంటుంది. అంటే సీక్వెన్షియల్ గా 1 by 1 పిక్ చేసుకొని ఒకటి ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ దాన్ని పిక్ చేసుకుంటుంది. ఓకే, బట్ హియర్ ఐ టోల్డ్ యూ సైమిల్టేనియస్లీ అంటే కాంకరెంట్లీ. ఇప్పుడు ఇది అప్పుడు ఏమైందండి, 1 by 1 చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 200 ప్లస్ 200 ప్లస్ 200 ప్లస్ 200 ప్లస్ 200 5 times, ఆల్మోస్ట్ లైక్ 1000 మిల్లీ సెకండ్స్. ఇక్కడ ఈ 5 థ్రెడ్స్ క్రియేట్ అవ్వడం వల్ల కాంకరెంట్ గా ప్రొసీడ్ అవ్వడం వల్ల 200 మిల్లీ సెకండ్స్ లో ఇది అయిపోయింది, ఇది 200 లో, ఇది 200 లో, ఇది 200 లో, ఇది 200 లో. అంటే టోటల్ టైం టేకిన్ ఎంత అండి? 200 మిల్లీ సెకండ్స్. అంటే 1000 మిల్లీ సెకండ్స్ లో ఫర్ ఈచ్ చేసే జాబ్ ని ఈ ప్యారలల్ ఫర్ ఈచ్ 200 మిల్లీ సెకండ్స్ లో చేసేస్తుంది అప్రాక్సిమేట్లీ. ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద ఎస్టిమేషన్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ ద ఎగ్జాక్ట్ ఫిగర్స్ హియర్, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద ఎస్టిమేషన్ ఫర్ అవర్ ఈజీ అండర్స్టాండింగ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూస్తే 1000 మిల్లీ సెకండ్స్ లో చేసే జాబ్ ని ఫర్ ఈచ్ ఇదేం చేస్తుందండి, ప్యారలల్ ఫర్ ఈచ్ 200 మిల్లీ సెకండ్స్ లో కంప్లీట్ చేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్యారలల్ ప్రాసెసింగ్. అంటే ఏంటి, ఇక్కడ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అవైలబిలిటీని బట్టి ఇక్కడ ఉన్న ఇప్పుడున్న రికార్డ్స్ ని పిక్ చేసుకొని అండ్ దెన్ కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక థింగ్ అబ్జర్వ్ చేయాలండి. ఏంటి, ప్రాసెసింగ్ ఫర్ ఈచ్ లో సీక్వెన్షియల్ గా 1 by 1 ఆర్డర్ లో వెళ్తుంది, బట్ హియర్ ఇట్ విల్ బి పిక్డ్ ర్యాండమ్లీ. నేను ఫస్ట్ థ్రెడ్ లో ఈ రికార్డ్ పిక్ చేసుకున్నా, సెకండ్ థ్రెడ్ లో ఈ రికార్డ్ పిక్ చేసుకున్నా. ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిస్టమ్, ఇట్ విల్ ట్రై టు పిక్ ద రికార్డ్స్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్ అండ్ ఇట్ విల్ ప్రాసెస్ ఇట్. అయితే ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ ఏంటంటే, ఫైనల్ గా ఏం చేస్తుందంటే ఈ 5 రికార్డ్స్ యొక్క రెస్పాన్సెస్ ని ఒక్కొక్క ఆబ్జెక్ట్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ప్రాసెస్ అయింది, దానికి సంబంధించిన రెస్పాన్స్ ని ఒక ఆబ్జెక్ట్ లో, తర్వాత ఇలాగ 5 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయి. 1 2 3 4 ఈ 5 ఆబ్జెక్ట్స్ అంటే ఒక్కొక్క రికార్డ్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి అది సక్సెస్ అయ్యింది, ఆ సక్సెస్ సంబంధించిన రెస్పాన్స్ అదంతా కూడా టోటల్ గా దీంట్లో క్యాప్చర్ అయ్యి మనకి ప్యారలల్ ఫర్ ఈచ్ తర్వాత అవైలబిలిటీలోకి ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏ ఆర్డర్ లో అయితే పాస్ చేసామో ఇన్పుట్ ని, ఇక్కడ ఫైనల్ గా వచ్చేటప్పుడు మాత్రం అదే ఆర్డర్ లో వస్తుందండి. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 వచ్చింది కదా, ఇక్కడ 1 into 10, 2 into 10, 3 into 10, ఇక్కడ 10 20 30 40 దానికి సంబంధించిన వరుసగా అదే ఆర్డర్ లో మనకి రెస్పాన్స్ మాత్రం వస్తుంది. ప్యారలల్ ఫర్ ఈచ్ లో ఇన్సైడ్ మాత్రం ప్రాసెస్ చేసేటప్పుడు ఇట్ విల్ డూ ఇట్ ఇన్ ఎ ర్యాండమ్ ఆర్డర్, బట్ రెస్పాన్స్ బయటికి మనకి ఇచ్చేటప్పుడు మాత్రం, అగ్రిగేటెడ్ రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం వాట్ ఎవర్ ద ఆర్డర్ వి పాస్డ్ ఇన్, ద సేమ్ ఆర్డర్ విల్ బి అవైలబుల్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ ఫర్ ఈచ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ 2 థింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఒకటి ఏంటంటే స్ప్లిట్ చేసుకుంటుంది, తర్వాత ప్యారలల్ గా ప్రాసెస్ చేస్తుంది, అండ్ దెన్ ఇట్ ఈస్ అగ్రిగేటింగ్ ద టోటల్ రెస్పాన్స్ అండ్ గివింగ్ ఇట్ టు ది నెక్స్ట్ కాంపోనెంట్. ఓకే, నెక్స్ట్ కాంపోనెంట్. ఇప్పుడు నెక్స్ట్ కాంపోనెంట్ కి ఇవ్వడం వల్ల ఏమైందండి, ఇది సింక్రనస్ అవుద్దా అసింక్రనస్ అవుద్దా? ఓకే, అది కూడా చెప్తాను ఒకసారి. సింక్రనస్ ఏంటి, అసింక్రనస్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సింక్రనస్ తీసుకుందాం. ఇప్పుడు 2 ఫ్లోస్ ఉన్నాయండి, ఫ్లో 1 ఫ్లో 2, అంటే పేరెంట్ ఫ్లో చైల్డ్ ఫ్లో. ఇది సోర్స్, ఇది ప్రాసెస్, ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకే, నౌ వీ హ్యావ్ ఒక 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. Okay, now the same way I have another flow.
ఫర్ ఎగ్జాంపుల్ ఇది సబ్ ఫ్లో అనుకోండి. సబ్ ఫ్లోలో జనరల్గా ఏం జరుగుతుందండి మనకి ఓన్లీ ప్రాసెసింగ్ బ్లాక్ ఉంటుంది. వీ డోంట్ హ్యావ్ ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ సోర్స్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకి రిక్వెస్ట్ వచ్చింది. రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఇది ఫ్లో రెఫరెన్స్ అంటుంది. ఇది ఫ్లో రెఫరెన్స్. ఈ ఫ్లో రెఫరెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు సోర్స్ కి ఏం చేస్తుందండి, ఇట్ విల్ కన్వర్ట్ దట్ పర్టికులర్ HTTP రిక్వెస్ట్ ఇంటూ మ్యూల్ ఈవెంట్ అండ్ దెన్ ఇట్ విల్ పాస్ టు ది ఫస్ట్ కాంపోనెంట్. కాంపోనెంట్ పాస్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ కాంపోనెంట్ యొక్క ప్రాసెసింగ్ కంప్లీట్ అయితే దెన్ ఇట్ విల్ పాస్ ద మ్యూల్ ఈవెంట్ టు ద సెకండ్ కాంపోనెంట్. ఇక్కడ సెకండ్ కాంపోనెంట్ ఏంటి, ఫ్లో రెఫరెన్స్. ఫ్లో రెఫరెన్స్ అంటే ఏంటి, యాక్చువల్గా ఏదైనా ఫ్లో మనం కాల్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ కాంపోనెంట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు కాల్ దట్ పర్టికులర్ ఫ్లో. ఇప్పుడు ఈ ఫ్లో రెఫరెన్స్ లో ఐఎమ్ ట్రైంగ్ టు కాల్ దిస్ పర్టికులర్ ఫ్లో. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో 1, ఇది ఫ్లో 2 అనుకుంటే ఐఎమ్ ట్రైంగ్ టు కాల్ ఫ్లో 2 ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఫ్లో రెఫరెన్స్. నౌ ద రిక్వెస్ట్ విల్ కమ్ టు ద ఫస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ది ఫ్లో 2 వచ్చి ఇవన్నీ 1 by 1 ప్రాసెస్ చేసుకొని అండ్ దెన్ ఇట్ విల్ పాస్ ద రెస్పాన్స్ టు ఫ్లో 2 అండ్ దెన్ ఇట్ విల్ పాస్ ద ఈవెంట్ టు the next component. ఇక్కడ కాంపోనెంట్ మళ్ళీ నెక్స్ట్ కాంపోనెంట్ కి వెళ్ళుద్ది, దెన్ ద రెస్పాన్స్ విల్ గో. ఇది సింక్రనస్ అండి. యాక్చువల్గా ఎక్కడ కూడా అంటే సింక్రనస్ అంటే ఏంటి, ఇట్ విల్ వెయిట్ ఫర్ ది రెస్పాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈవెంట్ ఇక్కడికి వచ్చింది, ఈ పర్టికులర్ కాంపోనెంట్ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంటే ఇట్ విల్ గివ్ ది రెస్పాన్స్ అండ్ దెన్ ఇట్ విల్ పాస్ టు ద నెక్స్ట్ కాంపోనెంట్. ఇప్పుడు ఈ ఫ్లో రెఫరెన్స్ లో కూడా ఐఎమ్ జస్ట్ పాసింగ్ ద మ్యూల్ ఈవెంట్ టు ద ఫ్లో 2 and I am waiting here. Flow reference is waiting for the response from this particular flow 2. ఇది సింక్రనస్ అంటాం. అంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఫ్లో 1 ఫ్లో 2 ద్వారా ఎందుకు చూపిస్తానంటే ఇక్కడ మనకి ఈజీగా అర్థం కాదని ఐఎమ్ జస్ట్ టుక్ ఏ ఫ్లో రెఫరెన్స్ ఎగ్జాంపుల్ అండ్ దెన్ ఐఎమ్ షోయింగ్ ఇట్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ద సేమ్ వే అసింక్రనస్ లో ఎలా వర్క్ అవుతుందంటే జస్ట్ ఒక చిన్న చేంజ్ తోటే ఓకే అసింక్రనస్. ఇప్పుడు దీన్ని నేను మనకి అసింక్రనస్ చేసేదానికి అసింక్ స్కోప్ అని ఒకటి ఉంటుందండి. ఓకే, అసింక్ స్కోప్ అని. ఈ అసింక్ స్కోప్ ఏం చేస్తుందంటే ఐఎమ్ జస్ట్ కీపింగ్ దాట్ పర్టికులర్ ఫ్లో రెఫరెన్స్ ఇన్ అసింక్ స్కోప్. నేను అసింక్ స్కోప్ అని అనుకుంది అంటే ఏంటి, ఈ ప్రాసెస్ ని అసింక్రనస్ చేయండి అని చెప్తున్నాం యాక్చువల్గా. నా రిక్వెస్ట్ అగైన్ కేమ్ ఇన్ టు పిక్చర్. రిక్వెస్ట్ ట్రిగ్గర్ అయింది, ట్రిగ్గర్ అయిన తర్వాత ఈవెంట్ కన్వర్ట్ చేసింది, దెన్ వీ గాట్ ద రిక్వెస్ట్ హియర్ అండ్ దెన్ ఇట్ కేమ్ టు అసింక్ స్కోప్ అండ్ ఫ్లో రెఫరెన్స్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే దిస్ పర్టికులర్ రిక్వెస్ట్ విల్ బి సెంట్ హియర్. ఓకే, ఇట్ విల్ గో హియర్, నెక్స్ట్ 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 and then it will stop. It will not send the response back to main flow. Back to main flow. ఓకే, అంటే డోంట్ సెండ్ అన్న దాని అర్థం అండి. ఓకే, మార్కింగ్ మళ్ళీ అగైన్ కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఇక్కడ ఆగిపోతుంది. అయితే ఇక్కడ పాస్ చేసిన ఇది అగైన్ దిస్ ఆల్సో విల్ బి సెండ్ టు ద నెక్స్ట్ కాంపోనెంట్ అండ్ దెన్ దిస్ పర్టికులర్ రెస్పాన్స్ విల్ బి సెండ్ బ్యాక్. ఈ పర్టికులర్ ప్రాసెస్ అసింక్రనస్ లో ట్రిగ్గర్ అయింది. అసింక్రనస్ లో ట్రిగ్గర్ అవ్వడం వల్ల ఏమైంది, ఇక్కడ వెయిట్ చేసిందండి రెస్పాన్స్ కోసం, ఫ్లో రెఫరెన్స్ ఎగ్జాక్ట్లీ వెయిట్ చేయలేదు. ఫైర్ అండ్ ఫర్గెట్, ఈ ఫైర్ చేసింది ఫ్లో 2 ని ఫర్గెట్ అయిపోయింది అంటే మర్చిపోయింది. ఓకే, ఇట్ విల్ ప్రాసెస్ ఆన్ ఇట్స్ ఓన్. ఓకే, ఇలాంటి ప్రాసెస్ ని అసింక్రనస్ అంటాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్యారలల్ ఫర్ ఈచ్ అనేది సింక్రనస్ మోడ్ లో రన్ అవుద్ది. ఎందుకని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్లో అనుకుంటే దాంట్లో ప్యారలల్ ఫర్ ఈచ్ బ్లాక్ ఉంది. ఓకే, ఈ ప్యారలల్ ఫర్ ఈచ్ బ్లాక్ కి ముందుకు సంబంధించిన ఒక కాంపోనెంట్ ఉంది, ఇక్కడికి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఒక 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
మనకి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఈ parallel for each లో ఈ రికార్డ్స్ అన్ని ప్రాసెస్ అయిన తర్వాత ఇదంతా కంప్లీట్ చేసుకుని దెన్ ఇట్ విల్ పాస్ ద ఈవెంట్ టు నెక్స్ట్ కాంపోనెంట్. అందుకని దీన్ని సింక్రనస్ అంటున్నాం. ఎగ్జాక్ట్లీ parallel for each is synchronous and it will process the records in parallel or concurrently. It will process the records parallelly or concurrently, and that because of that reason it will process the records faster than for each, and it will give the aggregated response. Aggregated response ఎలా వస్తుందండి? చెప్పాను కదా, array of multiple objects. Exactly. Any questions so far? Okay. అందుకని ఇక్కడ చూస్తే మీకు we have created multiple threads. Okay, parallel for each అనేది multi-threaded. multi-threaded. And synchronous. Okay, fine. Now we'll go to the AnyPoint Studio and we'll try to demonstrate the same. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మన సిస్టమ్ ఇన్ని థ్రెడ్స్ క్రియేట్ చేసిన దానికి స్కోప్ లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 థ్రెడ్స్ క్రియేట్ చేస్తుంది, బట్ ఇక్కడ 100 రికార్డ్స్ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్ ఎలా అవుతుంది? ఓకే, ఇప్పుడు 100 రికార్డ్స్ ఉన్నాయి, 5 థ్రెడ్స్ అవైలబిలిటీలో ఉంది మనకి. అప్పుడు ఏం చేస్తుంది? 5 పిక్ చేసుకుంటుందండి. 5 ప్రాసెస్ జరుగుతా ఉంటే 20 times లో ఇది కంప్లీట్ అయిపోద్ది. అదే నీకు parallel ఫర్ ఈచ్ లో అయితే 100 times ఈచ్ రికార్డ్ పిక్ అవుతున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 into 200 ఇట్ విల్ టేక్ అరౌండ్ 20,000 milliseconds. ఓకే, అదే దీంట్లో అయితే 5 థ్రెడ్స్ ఉంటాయి కాబట్టి డివైడెడ్ బై 5 times 20,000 by 5 ఆల్మోస్ట్ లైక్ 4,000 milliseconds లోనే టోటల్ 100 రికార్డ్స్ ప్రాసెస్ అయిపోతాయి. ఎగ్జాక్ట్. ఓకే, ప్లీజ్ రిమెంబర్ దట్ ఆల్సో. ఇక్కడ నేను 5 రికార్డ్స్ 5 థ్రెడ్స్ తీసుకున్నాను కాబట్టి ఒకేసారి 200 milliseconds లో అయిపోయింది. దేర్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎట్ ఎ టైమ్, 5 రికార్డ్స్ విల్ బి ప్రాసెస్డ్ అండ్ అగైన్ the next batch of records, next sequence of records will be coming in. అది process చేసి it will try to complete the whole process in 4,000 milliseconds. It's taking some time and we'll wait.
Okay, we'll create a new project. We'll create a project and then we'll try to do the entire process. Just listener. Again, we'll take the start logger and end logger. Okay. Now, already I know, right? Core section lo, scope section lo, parallel for each ఉంటుంది కదండి. I'll just take that and put it after the start logger. Okay, fine. Now, I need 2 loggers inside the parallel for each. I'll just drag and drop them. Okay, I'll configure the sections and ఇప్పుడు దీన్ని listener first default settings అలాగే ఉంచేద్దాం. And then I'll put the path as PFE parallel for each. కొంచెం షార్ట్కట్ లో ఉంటుంది అది. And then here start logger. PFE flow started. I'm just configuring and ఏం చేయట్లేదు. Okay, just configuring the things here. Okay, fine. Now I need the input for parallel for each కదండి. Okay, ఏం ఇన్పుట్ చెప్పాను కదండి, కలెక్షన్ అని. Exactly. For example, like if you go here, this way we need to send the collection of results to parallel for each. What I'll try to do, I'll take a transform message. Okay, or set payload. We just create a JSON array. Okay. 1, 2, 3, 4, 5. Okay. Now I'll take this and I'll rename the transform message. మనకి రెఫరెన్స్ కోసం ఇన్సైడ్ వాల్యూస్ ఏమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ జస్ట్ మనకి రెఫరెన్స్ కోసం. ఓకే, నౌ విల్ సీ ది కాన్ఫిగరేషన్ ఆఫ్ parallel for each. విల్ ట్రై టు గో హియర్. ఓకే, చూడండి parallel for each మీద క్లిక్ చేసినప్పుడు ఐ కెన్ సీ సమ్ కాన్ఫిగరేషన్స్ హియర్. ఈ కాన్ఫిగరేషన్స్ ఏంటి? సి కలెక్షన్ అంటే parallel for each కి ఇన్పుట్ ఏంటి అనేది ఈ కలెక్షన్ లో డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏదైనా ఒక వేరియబుల్ లో మన parallel for each కి సంబంధించిన ఇన్పుట్ ఉందంటే ఎఫెక్ట్స్ క్లిక్ చేసి వాల్స్ డాట్ దట్ పర్టికులర్ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. ఒకవేళ అసలు నేనేమి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఇవ్వకపోతే ఈ parallel for each ముందు ఏ పేలోడ్ అయితే ఉందో ఆ పేలోడ్ ని ఇట్ విల్ ట్రై టు పిక్ ఇట్ యాజ్ ద ఇన్పుట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్స్ఫర్ మెసేజ్ ఏంటండి? పేలోడ్. నేను ఇక్కడే మెన్షన్ చేయట్లా. ఇప్పుడు ఈ పేలోడ్ ని parallel for each will take as an input and it will split individually and then process the components available inside the parallel for each in parallel and then it will pass the response. ఈ రెస్పాన్స్ ని నెక్స్ట్ లాగర్ కి పంపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ అది కలెక్షన్. అంటే కలెక్షన్ ఏంటి? Whenever you wanted to specify some input for a parallel for each, this is the place where you wanted to define. ఇది చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ టైమ్ అవుట్. ఇప్పుడు టైమ్ అవుట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాసెస్ అయ్యేదానికి ఒక 200 milliseconds పడుతుంది అనుకోండి జనరల్ గా. అయితే ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 300 milliseconds టైమ్ అవుట్ చేయండి అని చెప్పాలనుకున్నప్పుడు ఐ కెన్ మెన్షన్ ది టైమ్ హియర్ 300 milliseconds.
ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఏం మెన్షన్ చేయకపోతే ఇట్ విల్ వెయిట్ ఫర్ ద టోటల్ ప్రాసెస్ టు బి కంప్లీటెడ్. ఇంత టైం లిమిట్ అని ఏమి ఉండదు అనమాట. ఇది బై డిఫాల్ట్ వదిలేస్తే మనం ఇట్ విల్ టేక్ ది మాక్సిమం అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పర్టికులర్ ప్రాసెస్ టు బి కంప్లీటెడ్. ఓకే ఫైన్. నౌ నెక్స్ట్ మ్యాక్స్ కాంకరెన్సీ. ఇప్పుడు ఈ మ్యాక్స్ కాంకరెన్సీ అని చెప్పి ఒక 5 థ్రెడ్స్ చెప్తున్నాయి చూసారు ఇక్కడ మీకు. మనం ఇక్కడ డిస్కస్ చేసినప్పుడు ఈ 5 అని మీరు ఇక్కడ మెన్షన్ చేస్తే, ఈ 5 అని ఇక్కడ మెన్షన్ చేస్తే ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఇట్ విల్ క్రియేట్ 5 థ్రెడ్స్. 5 థ్రెడ్స్ క్రియేట్ అయ్యి 1 2 3 4 5 సైమల్టేనియస్ గా ప్రాసెస్ అయిపోయి ఆ తర్వాత కంప్లీట్ అయిపోయి ఇక్కడికి వచ్చేస్తాము. ఎగ్జాక్ట్ ఈ మ్యాక్స్ కాంకరెన్సీ అండి. బట్ ఈ మ్యాక్స్ కాంకరెన్సీ ర్యాండమ్ గా నేను 5 2 3 అట్లా ఇవ్వకూడదండి. దెర్ ఇస్ ఎ ఫార్ములా టు అటైన్ దిస్ పర్టికులర్ మ్యాక్స్ కాంకరెన్సీ. ఈ మ్యాక్స్ కాంకరెన్సీకి 5 ఇవ్వాలా, 3 ఇవ్వాలా, 2 ఇవ్వాలా, లేకపోతే 6 ఇవ్వాలా, 8 ఇవ్వాలా అనే దానికి ఒక ఫార్ములా ఉంటుందండి. ఆ ఫార్ములాని బట్టి ఇవ్వచ్చు. ఒకవేళ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? ఓకే, ఇవ్వకపోతే డిఫాల్ట్ గా మన సిస్టమే ఆటోమేటికలీ ఇట్ విల్ ట్రై టు డిటెక్ట్ హౌ మెనీ థ్రెడ్స్ ఇట్ కెన్ క్రియేట్ అని చేసి అదే ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసుకుని ఇట్ విల్ ట్రై టు క్రియేట్ ద నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అండ్ ఇట్ విల్ ప్రాసెస్ ద థింగ్స్ ఇన్ ప్యారలల్ based on the available course of the systems. ఓకే, ఇది ఈ ఫార్ములా ఎలా అరైవ్ అవ్వాలి, దీనికి ఏంటి అనేది లాస్ట్ లో చూద్దామండి. ఓకే, బట్ దిస్ పర్టికులర్ మ్యాక్స్ కాంకరెన్సీ ప్రాపర్టీ ఏం డిఫైన్ చేస్తుందండి? ఎన్ని థ్రెడ్స్ క్రియేట్ అయ్యి ప్యారలల్ గా ఎన్ని రికార్డ్స్ ప్రాసెస్ అవుతాయి అనేది ఇది డిఫైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 3 ఉంది అనుకోండి, 3 రికార్డ్స్ సైమల్టేనియస్ గా ప్రాసెస్ అవుతాయండి. తర్వాత ఆ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో థ్రెడ్ కి 4th రికార్డు, తర్వాత 5th రికార్డు, ఇంకో థ్రెడ్ రిలీజ్ అయిపోద్దాం. ఇలాగ థ్రెడ్ అంటే ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక థ్రెడ్ లో జరుగుతుంది మనకి, దాన్నే థ్రెడ్ అంటున్నాను. ఇక్కడ మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ చేయడం వల్ల ఏంటి, మల్టిపుల్ ఐటమ్స్ ప్రాసెస్ అవుతుంది అనమాట ప్యారలల్ గా. ఓకే, అదే అండి ఆ మ్యాక్స్ కాంకరెన్సీ అనేది. అండ్ దెన్ టార్గెట్ వాల్యూ. మనకు గుర్తుంటే HTTP రిక్వెస్ట్ దీన్ని డిస్కస్ చేసేటప్పుడు వి డిస్కస్ టార్గెట్ వేరియబుల్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా టార్గెట్ వేరియబుల్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యారలల్ ఫర్ ఈచ్ నేను చెప్పిన తర్వాత ఏం చెప్పాను, ఇక్కడ మనకి టోటల్ గా అగ్రిగేటెడ్ రిజల్ట్ వస్తుందని చెప్పాను కదండి. ఇక్కడ టోటల్ గా అగ్రిగేటెడ్ రిజల్ట్ వస్తుందని చెప్పాను. అగ్రిగేటెడ్ రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ ని ఎక్కడ వస్తుందండి, ఎలా వస్తుందండి? ఇది మీరేం డిఫైన్ చేయకపోతే పేలోడ్ లాగా వచ్చేస్తుంది. అంటే ఈ పేలోడ్ యాక్చువల్గా ఇక్కడ ఓవర్ రైట్ అయిపోద్దండి ప్యారలల్ ఫర్ ఈచ్. ఓకే, అయితే ఇఫ్ ఐ మెన్షన్ దిస్ టార్గెట్ వేరియబుల్ ఏమవుతుంది, ఈ పర్టికులర్ వాల్యూ అంతా కూడా టార్గెట్ వేరియబుల్ లో స్టోర్ అవుతుంది. అండ్ దెన్ యూ కెన్ యాక్సెస్ దాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ వార్స్ డాట్ దిస్ పర్టికులర్ వేరియబుల్ నేమ్. ఓకే, ఒకవేళ ఇవ్వకపోతే ఈ పేలోడ్ ఓవర్ రైట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్. ఓకే, నా నేనేం చెప్పానంటే ఏం ప్రాసెస్ చేద్దాం అనుకున్నాం, విల్ ట్రై టు ప్రాసెస్ ఇట్, ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ పెట్టి మల్టిప్లికేషన్ చేద్దాం అనుకున్నాం కదా. ద సేమ్ ప్రాసెస్ ఐ ట్రై టు డూ ఇట్ హియర్ నౌ. పేలోడ్ ఇంటూ 10. అయితే ఐ జస్ట్ వాంటెడ్ టు ప్రింట్ ద పేలోడ్ హియర్. ప్యారలల్ ఫర్ ఈచ్ లోకి రాగానే పేలోడ్ ఏంటి ప్రింట్ చేయాలనుకుంటున్నాను. తర్వాత ఈ ప్రాసెస్ అయిన తర్వాత పేలోడ్ ఏంటి అదే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అయితే దీనికి సంబంధించిన అవుట్పుట్ కూడా it will not be in the JSON format. I just wanted to convert that into the JSON format once it is available. Exactly. Okay. Andukani I'll try to keep it as JSON. Payload overwrite avudhu. Andukani payload. I'm not using the target variable here at this point of time. Okay. I just wanted to convert that into JSON and then see how your response looks like from parallel search. Now the flow is ready and we will try to debug, run it in debug mode and then see step by step what happens exactly. ఏం జరుగుతుందని చూద్దాం.
It's running. Okay, the postman is also ready. Okay, it's deployed. I'll trigger the request. Okay, flow start అయింది. Now, if you see, the payload is 1, 2, 3, 4, 5. Okay, and I haven't configured anything here in the parallel for each. I left all as it is. Default గా అలా వదిలేసాను, ఏం చేయలేదు. I haven't given the collection. I haven't given the timeout, max concurrency or target exact. Okay, now we'll see ఏమవుతుందని చూద్దాం. ఫస్ట్ పేలోడ్ 1 వచ్చిందండి. ఇట్ స్ప్లిట్ ద పేలోడ్. ఓకే, చూడండి డిఫాల్ట్ గా కలెక్షన్ ఏం మెన్షన్ చేయకపోతే ఇట్ టుక్ ది పేలోడ్ బిఫోర్ ప్యారల్ ఫర్ ఈచ్ యాజ్ ద ఇన్పుట్. ఓకే, ఈ 1 2 3 4 5 పిక్ చేసుకుంది. ఈ 1 2 3 4 5 పిక్ చేసుకొని ఓకే పిక్ చేసుకుని ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ది ఇక్కడ చూసారా 2 పిక్ అయింది, తర్వాత 5 పిక్ అయింది. అంటే ర్యాండమ్ గా పిక్ అవుతుంది చూసారా. 1 2 పిక్ అయింది, తర్వాత మళ్ళీ 5 పిక్ అయింది. అంటే ఇక్కడే లాగర్ ఎందుకు వస్తుందండి, మనకి ప్యారలల్ ఫర్ ఈచ్ ని అలా ప్యారలల్ గా కాంకరెంట్ గా ప్రాసెస్ అవుతున్నట్టు ఇక్కడ చూపించలేదు కదండి డీబగ్గర్. అందుకని అదే మీకు ఫర్ ఈచ్ అయితే స్టెప్ బై స్టెప్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఇది కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ రికార్డ్ ఇక్కడికి వచ్చేది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా ప్రాసెస్ అయ్యేది. మళ్ళీ ఇది అయిన తర్వాత థర్డ్ రికార్డ్ ఇక్కడ పిక్ అయ్యేది, మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ప్యారలల్ ప్రాసెసింగ్ ఎలా చూపిస్తుందండి మనకి, ఫస్ట్ దాని దగ్గరే 3 రికార్డ్స్ చూపించింది మనకి. 4 3 ఇప్పుడు 5 రికార్డ్స్ అయింది. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇప్పుడు ఈ పేలోడ్ 5 కి సంబంధించిన ప్రాసెస్ జరుగుతుంది. చూడండి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్యారలల్ ఫర్ ఈచ్ కి సంబంధించిన ప్రాసెస్ అంతా అయిన దాకా ఈ నెక్స్ట్ కాంపోనెంట్ వెయిట్ చేసింది. దీన్ని సింక్రనస్ అంటున్నాను నేను. ఓకే, ప్యారలల్ ఫర్ ఈచ్ సింక్రనస్. ఎందుకని ఇది కంప్లీట్ చేసి ఇట్ పాస్ ద రెస్పాన్స్ టు ద నెక్స్ట్ కాంపోనెంట్ ఎగ్జాక్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, అందుకనే సింక్రనస్ అన్నారు. నా ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే లాగ్ చెక్ చేద్దాం. వెళ్ళి ఫస్ట్ లాగ్ చెక్ చేస్తే ఐ గో హియర్. మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ అయ్యేదానికి ఒక చిన్న మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి, థ్రెడ్స్ క్రియేట్ అయినాయి. ఈ ఉబర్ అనేది ఉందిగా, ఈ ఉబర్ అనేవి థ్రెడ్స్ ఎగ్జాక్ట్లీ 4 6 7 5 4 ఇట్లా డిఫరెంట్ థ్రెడ్స్ క్రియేట్ అయ్యి ప్రాసెసింగ్ జరిగింది. చూడండి ఎలా పిక్ అయింది ఆర్డర్. 1 2 5 4 3 ప్రింట్ అయిందా చూసారా. ఈ లాగర్ ప్రింట్ చేసింది. అంటే ఈ ప్యారలల్ ఫర్ ఈచ్ లోకి ఈ ఆర్డర్ లో వచ్చాయని దాని అర్థం. తర్వాత 50 ఈ లాగర్ ప్రింటింగ్ 50 10 20 40 30 ఇది మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ ఆర్డర్ వచ్చింది. అంటే ప్యారలల్ గా ప్రాసెస్ అవుతుంది. ఆ ప్యారలల్ ప్రాసెసింగ్ ని ఈ థ్రెడ్స్ ఇక్కడ యూటిలైజ్ చేసుకుని లాగర్స్ ప్రింట్ చేశాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ర్యాండమ్లీ ప్రాసెసింగ్ ద టోటల్ ఇన్పుట్. ఇది స్ప్లిట్ చేసి ర్యాండమ్ అంటే ఒక ఆర్డర్ లో ఏం చెయ్యట్లా. బట్ మీకేం చెప్పాను నేను, ప్రాసెసింగ్ అయిన తర్వాత మాత్రం ఇక్కడ ఏ ఆర్డర్ లో అయితే ప్రాసెస్ చేసి ఏ ఆర్డర్ లో అయితే పాస్ చేసామో అదే ఆర్డర్ లో రెస్పాన్స్ వస్తుందని చెప్పాను, అగ్రిగేటెడ్ రెస్పాన్స్. ఓకే, అది వచ్చిందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు ఇఫ్ ఐ అబ్జర్వ్ ఐ గో టు మ్యూల్ డీబగ్గర్ అండ్ దెన్ సీ ద పేలోడ్. పేలోడ్ అరే ఉందండి, అరే లిస్ట్ ఉంది చూడండి. అది ఇలా ఉందన్నమాట. ఐ డోంట్ వాంట్ టు సీ దాట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫార్మాట్. ఐ జస్ట్ వాంటెడ్ టు సీ ఇట్ ఇన్ ఏ జేసన్ ఫార్మాట్. అందుకని ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ పెట్టాను. ఈ ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ద్వారా దాన్ని జేసన్ కన్వర్ట్ చేసి దెన్ ఐ ట్రై టు కాపీ ఇట్ అండ్ షో ఇట్ యూ ఇన్ ద నోట్.
ఓకే, చూడండి నేను ఏం చెప్పానంటే అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయని చెప్పాను కదా. ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారు. ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ లో చాలా డీటెయిల్స్ ఉన్నాయండి. ఇన్బౌండ్ అటాచ్మెంట్ నేమ్స్ అని, ఎక్సెప్షన్ పేలోడ్ అని, ఇన్బౌండ్ ఇవన్నీ. ఇక్కడ చూస్తే పేలోడ్. ఈ పేలోడ్ ఏంటంటే మనం మల్టిప్లై చేసిన తర్వాత పేలోడే కదా, గుర్తుందా? అగ్రిగేట్ అంటే సారీ, ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఏం పేలోడ్, ఆ పర్టికులర్ ఫస్ట్ రికార్డ్ కి 1 × 10, ఇది 10. ఓకే, ఫస్ట్ రికార్డ్ లో 10 ఉంది ఫస్ట్ ఆబ్జెక్ట్ లో. సెకండ్ ఆబ్జెక్ట్ 20 ఉంటుంది చూడండి, 20. థర్డ్ ఆబ్జెక్ట్ ఏముంది, 30. ఓకే, దెన్ ఫోర్త్ ఆబ్జెక్ట్ ఏముంది, 40. ఫిఫ్త్ ఆబ్జెక్ట్ 50. అంటే 1 2 3 4 5 మనం ఇన్పుట్ ఇచ్చాము, అదే ఆర్డర్ లో అవుట్పుట్ కూడా వచ్చింది. 10 20 30 40 50 ప్రాసెస్ అయిన తర్వాత. అంటే ఫస్ట్ రికార్డ్ రెస్పాన్స్ ఫస్ట్ ఆబ్జెక్ట్ లో ఉంది. సెకండ్ రికార్డ్ కి సంబంధించిన ప్రాసెస్ అయిన తర్వాత సెకండ్ రికార్డ్ కి సంబంధించిన రెస్పాన్స్ సెకండ్ ఆబ్జెక్ట్ లో ఉంది. ఇలాగా 5 ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యి అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ లో వి హ్యావ్ ది వాల్యూస్. ఇస్ ఇట్ క్లియర్ అండి? మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన పాయింట్స్ ఐఎమ్ ట్రైంగ్ టు షో ఇట్ ఇన్ డెమాన్స్ట్రేషన్. ఇదే ఇప్పుడే మన అగ్రిగేటెడ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పి చెప్పుకున్నాం. ఇదే రెస్పాన్స్ వచ్చింది. అయితే నెక్స్ట్ యాక్చువల్గా ఎర్రర్ సినారియోస్ లో ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. ఓకే, ఎర్రర్ సినారియోస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ట్రాన్స్ఫర్ మెసేజ్ లో నేను ఏం చెప్పాను, ఇంటూ 10 చేస్తాను. ద సేమ్ వే ఐ గో హియర్, ఐ ఇంట్రడ్యూస్ ఏ బి. ఓకే, ఐ గో అండ్ ట్రిగ్గర్ దిస్. Now ఓకే, చూడండి ఇప్పుడు నేను కన్సోల్కి వెళ్ళి చెక్ చేస్తే లాగర్స్ ఓకే 1 2 5 B 4 3 A ఇలా ఈ డిఫరెంట్ ర్యాండమ్ ఆర్డర్ లో పిక్ చేసుకుంది. తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 50 40 10 20 30 ఇవన్నీ ప్రాసెస్ అయిపోయినాయి. అంటే మధ్యలో ఎర్రర్ వచ్చినా కూడా ప్రాసెస్ స్టాప్ అవ్వలేదండి. వేరే థ్రెడ్స్ అన్ని కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేసింది. ఓకే, వేరే థ్రెడ్స్ కూడా ప్రాసెసింగ్ కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేసింది. అందువల్లే అన్ని రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి. మధ్యలో ఏదన్నా ఏది బీది ఫెయిల్ అయినా కూడా ఇట్ డిడ్ంట్ స్టాప్ ద ప్రాసెస్, ఇట్ వెయిటెడ్ ఫర్ ద అదర్ థ్రెడ్స్ టు కంప్లీట్ ద హోల్ ప్రాసెస్. కంప్లీట్ చేసుకొని దెన్ ఇట్ ఈస్ ప్రాపగేటింగ్ ద ఎర్రర్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ప్రాపగేటింగ్ ద ఎర్రర్ బ్యాక్. చూడండి, రూట్ 2 లో ఎర్రర్ వచ్చింది, తర్వాత రూట్ 5 లో ఎర్రర్ వచ్చింది. ఏంటి, స్ట్రింగ్ నెంబర్ వచ్చింది కానీ ఎక్స్పెక్టేషన్ నెంబర్ కావాలి అని చెప్పి చెప్తున్నాం క్లియర్ గా. ఇట్స్ వెరీ క్లియర్, ఎర్రర్ ఈస్ దట్. ఇక్కడతో స్టాప్ అయిపోయిందండి ప్రాసెస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ డిడ్ంట్ గో టు ద నెక్స్ట్ కాంపోనెంట్. ఇక్కడ నెక్స్ట్ కాంపోనెంట్ కి వెళ్లకుండా ఇక్కడే స్టాప్ అయిపోయింది. బట్ ఇట్ వెయిటెడ్ ఫర్ ఆల్ ద థ్రెడ్స్ టు కంప్లీట్ ద హోల్ ప్రాసెస్
and then it raised the error and it propagated the error response. Exactly. Let me observe this. Okay, now అయితే నాకు ఇలాగా ఎర్రర్ రెస్పాన్స్ పంపించకూడదు. ఎర్రర్ రైజ్ అయినా కూడా ఐ జస్ట్ వాంటెడ్ టు క్యాప్చర్ దట్ ఎర్రర్ అండ్ హ్యాండిల్ దట్ ఎర్రర్. ఇక్కడ కంటిన్యూ అవ్వాలి. ఎలాగా? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ఐ కెన్ యూస్ ట్రై బ్లాక్. ఓకే, అండ్ దెన్ ఆర్ఆర్ కంట్రోల్. షిఫ్ట్ పెట్టుకుని ఇవన్నీ 3 సెలెక్ట్ చేసి ఐ జస్ట్ వాంటెడ్ టు ర్యాప్ దెమ్ ఇన్ try block. Okay, and then I'll take the on error continue. Okay, I'll put a logger here. The logger lo I wanted to capture the payload which created the error. Okay, and then I wanted to capture the error also. అందుకని ఏం చేస్తాను, ఒక ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ తీసుకొని I'll try to capture that particular error as part of our response payload. Parallel forage కి సంబంధించిన రెస్పాన్స్ పేలోడ్ లో ఈ ఎర్రర్ కావాలి నాకు. ఓకే, నౌ ఎర్రర్ కావాలంటే ఎర్రర్, టోటల్ ఆబ్జెక్ట్ లేదు. ఐ జస్ట్ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ద ఎర్రర్ డిస్క్రిప్షన్. ఎలా కావాలంటే అలా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఎర్రర్ డిస్క్రిప్షన్ ఒకటి తీసుకుంటాము. ఓకే, నౌ ఆన్ ఎర్రర్ కంటిన్యూ. ఇక్కడ నేను ఎర్రర్ టైప్ ఏం మెన్షన్ చేయలేదండి. ఇట్ మీన్స్ దట్ ఇట్ విల్ పిక్ అప్ ఎనీ కైండ్ ఆఫ్ ఎర్రర్. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇఫ్ యూ మెన్షన్ ద స్పెసిఫిక్ ఎర్రర్ టైప్ ఆల్సో it will continue for the specific error type. But here I didn't mention anything. Because of that reason, it will pick up any error type. Exactly. Okay, now we'll wait for the application to be deployed. Yeah, it is deployed. I'll once again trigger the process. అయితే ఈసారి ఏం చేస్తానంటే I just wanted to keep the breakpoint here. Okay, now I'll resume it. రెజ్యూమ్ చేస్తాం. ఎర్రర్ వచ్చింది, మళ్ళీ రెజ్యూమ్ చేస్తాం. ఓకే, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు I just wanted to observe the logs. Exactly. చూడండి, 1 3 2 4 AB 5 తర్వాత 40 10 50 20 30. ఎగ్జాక్ట్లీ ఈ లాగర్స్ ప్రింట్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ లాగర్ చెక్ చేయాలి కదా మనం. ఏబి చూసారు, ఈ ఏబి కూడా ఇక్కడ లాగర్ ప్రింట్ అయింది. అండ్ దెన్ నౌ వీ షుడ్ సీ ది పేలోడ్ ఎలా ఉంటుందని చూడాలి. ఐ గో టు నెక్స్ట్ అండ్ దెన్ క్లిక్ ఆన్ పేలోడ్. ఐ టేక్ దిస్. ఇది తీసుకొని మనం నోట్ ప్యాడ్ లో కాపీ చేసుకొని పేలోడ్ 10 ఫస్ట్ ది, సెకండ్ 20 అండ్ దెన్ థర్డ్ ది మనకి ఏంటంటే పేలోడ్ ఏ కదా. యాక్చువల్లీ ఇఫ్ యూ రిమెంబర్ దానికి సంబంధించిన ఎర్రర్ డిస్క్రిప్షన్, ఈ ఎర్రర్ డిస్క్రిప్షన్ అంతా కూడా దాంట్లో ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ 30 40 అగైన్ బికి సంబంధించిన ఎర్రర్ రెస్పాన్స్ అండ్ దెన్ అగైన్ 50. It is in the same order. If you whatever is the input, whatever is the order of the input, it is in the same order. Exactly. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5 రూట్స్ ఏమో సక్సెస్ఫుల్ అండ్ 4 రూట్స్ ఏమో ఫెయిల్ అయినాయి. సరే, 2 రూట్స్ ఏమో ఫెయిల్ అయినాయి.
ఆ 2 రూట్స్ కూడా ఈ ఎర్రర్ డాట్ డిస్క్రిప్షన్ తోటి వీఆర్ ఏబుల్ టు క్యాచ్ ఇట్ ఎగ్జాక్ట్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి వాట్ విల్ ట్రై టు డూ, విల్ ట్రై టు ప్రాసెస్ ద ఫెయిల్ రికార్డ్స్ ఎలా చేయొచ్చు అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎర్రర్ హ్యాండ్లింగ్ పార్ట్ కూడా వీ హ్యావ్ ట్రై టు కంప్లీట్ అండి ఇన్ ప్యారలల్ ఫర్ ఈచ్. Okay, for example, this particular discussion is completed. Okay, next, this particular section is also completed. I'll try to discuss this particular payload. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పేలోడ్ ఓవర్ రైట్ అవుతుందండి మనం అనుకున్నట్లు. యాక్చువల్గా కూడా ఈ ప్యారలల్ ఫర్ ఈచ్ తర్వాత ఇక్కడ ఈ పేలోడ్ కి ఇక్కడ పేలోడ్ ఓవర్ రైట్ అవుతుందా? Okay, if you don't mention the target variable, if you mention the target variable, obviously, then it will not overwrite. By default, it is getting overwritten. Okay, that is what I mean to say. Propagation of payload ఏంటి అని especially. And then, ఇంకొక చిన్న సినారియో ఏంటి అని అంటే, I just wanted to check. ఇప్పుడు ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, ఆ వేరియబుల్ ఇక్కడ మోడిఫై చేస్తాను, అండ్ దెన్ ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఈ వేరియబుల్స్ ప్యారలల్ ఫర్ ఈచ్ ముందు ఎలా ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రియేట్ చేసిన వేరియబుల్ మోడిఫై అయ్యి బయటకు వస్తుందా, లేకపోతే సేమ్ వేరియబుల్ ఉంటుందా? ఇంకొక సిచ్యువేషన్ ఏంటి, ఇక్కడ ఒక వేరియబుల్ ప్యారలల్ ఫర్ ఈచ్ లోపల క్రియేట్ చేసిన వేరియబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ప్యారలల్ ఫర్ ఈచ్ యాక్సెసిబిలిటీ ఉందా లేదా అనేది మనం చెక్ చేద్దాం. ఓకే, దానికి ఏం చేస్తాను, ఐ జస్ట్ క్రియేట్ 2 వేరియబుల్స్. దీనికి నేమ్ కూడా నేను అవుట్ సైడ్ పిఎఫ్ఏ అని ఇస్తాను, వాల్యూ కూడా అలాగే ఇచ్చేసేయండి. ఓకే ఫైన్. ఇప్పుడు I'll take another variable, I'll keep it here, I'll try to modify this variable. Modified in PFE. Okay, ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఇట్ ఈస్ ఎ న్యూ వేరియబుల్ ఇన్సైడ్ PFE. నేమ్స్ ఊరికే మన అండర్స్టాండింగ్ కోసం ఇలా ఇస్తున్నాను. ఓకే, నౌ ఈ వేరియబుల్ యొక్క ప్రాపగేషన్ ఏంటో చెక్ చేద్దాం. ఆల్రెడీ పేలోడ్ ప్రాపగేషన్ చెక్ చేశాం కదండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఒక వేరియబుల్ అవుట్ సైడ్ క్రియేట్ చేశాను, దాన్ని ఇన్సైడ్ ప్యారలల్ ఫర్ ఈచ్ ఇన్సైడ్ దాన్ని మోడిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. దాని తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది చెక్ చేస్తున్నాను. అంటే వేరియబుల్ అసలు ఆల్టర్ అవుతుందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. ఇంకోటి ప్యారలల్ ఫర్ ఈచ్ లోపల క్రియేట్ అయిన వేరియబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ప్యారలల్ ఫర్ ఈచ్ యాక్సెసిబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేస్తాను. Now, application is ready. I'll click the request. ఓకే, ఇక్కడ చూడండి వేరియబుల్ చూసారంటే ఈ అవుట్ సైడ్ కి సంబంధించిన వేరియబుల్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ ఆల్సో. అంటే వీ కెన్ యాక్సెస్ ది variable created outside of parallel for each. We can access that particular variable inside the parallel for each.
చూసారండి, మాడిఫై అయింది. ఈ థ్రెడ్ కి సంబంధించిన ఏది ఈ 50 రికార్డ్ అంటే 5 రికార్డ్ కి సంబంధించిన పిఎఫ్ఈ రికార్డు, అవుట్ సైడ్ పిఎఫ్ఈ రికార్డు, ఇట్ ఈస్ లోపల అయితే మాడిఫై అవుతుంది, బట్ బయటకు వచ్చేటప్పటికి మాడిఫై వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఓకే, నౌ I'll try to complete the process. Okay, now see. అంటే ప్యారలల్ ఫర్ ఈచ్ కి ముందు ఏమైతే వేరియబుల్ ఉందో అదే వేరియబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ప్యారలల్ ఫర్ ఈచ్ యాక్సెసిబుల్ ఉంది. ఓకే, అంటే దాని అర్థం ఏంటి అసలు మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7 రికార్డ్స్ పంపించానండి దీనికి. ఈ 7 రికార్డ్స్ కి 7 ఒక 5 థ్రెడ్స్ ఉన్నాయి అనుకోండి. 5 థ్రెడ్స్ కి ఫస్ట్ ఏమవుతుంది, 5 రికార్డ్స్ ప్రాసెసింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ 5 రికార్డ్స్ సైమల్టేనియస్ గా స్టార్ట్ అవుతుంది కదా. ఆ 5 థ్రెడ్స్ కి వేరియబుల్ ఈ అవుట్ సైడ్ పిఎఫ్ఈ ఉంటుందండి. దానికి ఆ థ్రెడ్ కి సంబంధించిన వరకు మోడిఫికేషన్ జరుగుతుంది. ఈచ్ ఇండివిజువల్ థ్రెడ్ కి వేరియబుల్ ఇండివిజువల్ వాల్యూస్ సేమ్ వాల్యూస్ అవైలబిలిటీ ఉంటుంది. మోడిఫై అయితే ఒకదానితో సంబంధం లేకుండా ఓన్లీ ఆ పర్టికులర్ థ్రెడ్ కి ఒక్కటే మాడిఫై అవుతుంది. ఇట్ విల్ నాట్ గెట్ మోడిఫైడ్ ఫర్ ది అదర్. ద మోడిఫైడ్ వేరియబుల్ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ ద అదర్ థ్రెడ్స్ బికాస్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఎగ్జాంపుల్. అది గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఏం చేసింది, ఫైనల్ గా ఆ థ్రెడ్ ఏదైతే మాడిఫై అయినా ఆ మాడిఫైడ్ వాల్యూస్ ఏమీ లేకుండా మళ్ళీ అగైన్ ప్యారలల్ ఫర్ ఈచ్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వగానే ఇట్ గాట్ forgotten and then it gave the actual variable. బయట ఏదైతే వేరియబుల్ ఉందో అదే వేరియబుల్ ప్యారలల్ ఫర్ ఈచ్ తర్వాత కూడా సేమ్ వేరియబుల్ ఉంది అవుట్ సైడ్ పిఎఫ్ఈ. అండ్ వన్ మోర్ థింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే, నేను ఇన్సైడ్ క్రియేట్ చేసిన పిఎఫ్ఈ ఇన్సైడ్ అవైలబిలిటీ ఉండింది కానీ వేరియబుల్ 2 కౌంట్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే బయటకు వచ్చిన తర్వాత ద సేమ్ వేరియబుల్ ఈజ్ నాట్ అవైలబుల్. అంటే ఏంటి, ప్యారలల్ ఫర్ ఈచ్ లోపల నేను క్రియేట్ చేసిన వేరియబుల్ ఓన్లీ ప్యారలల్ ఫర్ ఈచ్ ప్రాసెసర్ కి సంబంధించిన వరకే ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి యాక్సెసిబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ది ప్యారలల్ ఫర్ ఈచ్. Okay, these are the things which we need to consider. Okay, now ఇక్కడికి ఇదండి. ఓకే, నౌ ఐ వాంట్ టు డిస్కస్ ది ప్యారలల్ ఫర్ ఈచ్. యూ పీపుల్ కెన్ ట్రై అవుట్ దిస్ టార్గెట్ వేరియబుల్ ఇచ్చి, ఓకే, టైమ్ అవుట్ సెక్షన్స్ ఇట్లాంటివి ఇచ్చి, నెక్స్ట్ కలెక్షన్ కూడా వేరియబుల్ డిఫైన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా యూ పీపుల్ కెన్ ట్రై అవుట్. బట్ ఐ విల్ డిస్కస్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాక్స్ కాంకరెన్సీ. ఈ మ్యాక్స్ కాంకరెన్సీ డెసిషన్ ఎలా తీసుకోవాలి అనేది దానికి సంబంధించిన ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. This is also completed. I'll go to this particular section. Okay, there are two formulas. ఒకటి ఏంటంటే CPU intensive tasks. అంటే CPU intensive tasks అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డేటా వేవ్ రిలేటెడ్. ఇప్పుడు మన ప్యారలల్ ఫర్ ఈచ్ లో ఇక్కడ ఏముందండి, ప్రాసెస్ ఓన్లీ డేటా వేవ్ సంబంధించింది ఉంది, ఇంకేం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో అంటే ఇలాంటి ఓన్లీ డేటా వేవ్ రిలేటెడ్ ఉన్న సిచ్యువేషన్స్ లో ఏం చేయొచ్చండి, వాట్ ఈస్ ద ఫార్ములా, మ్యాక్స్ కాంకరెన్సీ కెన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవైలబుల్ కోర్స్. ఓకే, ఏదైనా ఒక సిస్టమ్ ఉందనుకోండి, ఆ సిస్టమ్ కి కొన్ని కోర్స్ ఉంటుందండి అవైలబుల్. ఆ కోర్సు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కోర్స్ అవ్వచ్చు, 4 కోర్స్ అవ్వచ్చు, 6 కోర్స్ అవ్వచ్చు, దానికంటే తక్కువ కానీ సేమ్ కానీ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టమ్ డిప్లాయ్ చేసే అప్లికేషన్ సంబంధించిన సిస్టమ్ 4 కోర్స్ అనుకుందాం. నౌ మై మ్యాక్స్ కాంకరెన్సీ కెన్ బి 4 ఆర్ లెస్ దాన్ 4. 5 ఇచ్చాను అనుకోండి, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఓకే, అందుకని యూ షుడ్ బి అవేర్ లైక్ ఎన్ని కోర్స్ ఇవ్వాలని, సరే ఎంత మ్యాక్స్ కాంకరెన్సీ ఇవ్వాలని మనకి ఐడియా ఉండాలి. ఇఫ్ యువర్ సిస్టమ్ ఈస్ 4 కోర్స్ అండ్ యువర్ గోయింగ్ ఫర్ ఓన్లీ సిపియూ ఇంటెన్సివ్ టాస్క్, అట్లాంటి సిచ్యువేషన్ లో యూ షుడ్ గో ఫర్ మ్యాక్స్ కాంకరెన్సీ ఈక్వల్ టు 4 ఆర్ లెస్ దాన్ 4 బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఎగ్జాక్ట్లీ, అప్పుడే అది ప్రాపర్ గా వర్క్ చేస్తుంది. అయితే ఇంకొక సినారియో ఉందండి. ఆ సినారియో ఏంటంటే బ్లాకింగ్ టాస్క్. ఈ బ్లాకింగ్ టాస్క్స్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఓ టాస్క్.
అని కూడా అంటుంటారు అనమాట. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ కాల్ ఉంది, లేకపోతే రిక్వెస్ట్ కాల్ ఉంది. ఈ పెరల్ ఫర్ ఈచ్ మధ్యలో ఏదైనా ఒక డేటాబేస్ కాల్ ఒకటి రికార్డ్ ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఆ రికార్డ్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇన్సర్ట్ ఆపరేషన్ వాడతాం కదా. ఆ ఇన్సర్ట్ ఆపరేషన్ దాన్ని ఏమంటున్నాం, ఐఓ టాస్క్ అని లేకపోతే బ్లాకింగ్ టాస్క్ అని అంటున్నాం అనమాట. ఇలాంటి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫార్ములా డిఫరెంట్ అండి. ఏంటది ఫార్ములా? మ్యాక్స్ కాంకరెన్సీ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవైలబుల్ కోర్స్ బై 1 మైనస్ బ్లాకింగ్ ఫ్యాక్టర్. 1 మైనస్ బ్లాకింగ్ ఫ్యాక్టర్. ఇది ఆల్రెడీ ఐడియా ఉందండి. మనకు ఒక సిస్టమ్ కి అవైలబుల్ కోర్స్ ఎంత ఏంటి అనేది మనకి ఆల్రెడీ అవైలబిలిటీ తెలుసు కాబట్టి నా ఈ బ్లాకింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఇప్పుడు ఒకసారి దీన్ని ఈ ఫార్ములాని మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే క్లీన్ గా నెంబర్ ఆఫ్ అవైలబుల్ కోర్స్ బై 1 మైనస్ బ్లాకింగ్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాకింగ్ ఫ్యాక్టర్ 1 అయింది అనుకోండి. 1 మైనస్ 1 అయితే ఏమవుతుందండి? 0 అవుద్ది. నెంబర్ ఆఫ్ అవైలబుల్ కోర్స్ బై 0 అంటే ఇన్ఫినిట్ అయ్యి ఆటోమేటికల్లీ ఇట్ విల్ గో ఇన్ టు ఎ లూప్ విచ్ ఇస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. అందుకని బ్లాకింగ్ ఫ్యాక్టర్ షుడ్ ఆల్వేస్ బి లెస్ దాన్ 1. ఎప్పుడు 1 కంటే తక్కువ ఉండాలి. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాకింగ్ ఫ్యాక్టర్ 1 అయింది అనుకుందాం. సారీ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. 0 అయింది అనుకుందాం. యాక్చువల్గా అసలు బ్లాకింగ్ ఫ్యాక్టర్ ఏం లేదు. అప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ బి ఈక్వల్ టు దిస్ కండిషన్. అంటే అసలు బ్లాకింగ్ ఫ్యాక్టర్ ఏం లేదనంటే ఇన్పుట్ అవుట్పుట్ కాల్స్ ఏం లేనప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో విల్ గో ఫర్ దిస్ పర్టికులర్ ఫార్ములా. అయితే ఇప్పుడు కాల్స్ ఉన్నాయి, ఇన్పుట్ అవుట్పుట్ కాల్స్. అప్పుడు ఈ బ్లాకింగ్ ఫ్యాక్టర్ ఎలా అరైవ్ అవ్వాలి, దీనికి సంబంధించిన ఫార్ములాతో ఈ కోర్స్ ఎలా డిసైడ్ అవ్వాలి. అయితే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక డీబీ కాల్ ఉంది అనుకుందాం మన ప్రాసెస్ లో. 1 డీబీ కాల్. ఈ డీబీ కాల్ ఈస్ టేకింగ్ 200 milliseconds ఫర్ ద ప్రాసెస్. ఓకే, టోటల్ ప్రాసెస్ 1000 milliseconds పడుతుంది. టోటల్ ప్రాసెస్ అంటే మన టోటల్ ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ. ఈ 1000 milliseconds లో హౌ మచ్ డీబీ కాల్ ఇస్ టేకింగ్ 200 milliseconds. ఇప్పుడు దీన్ని నేను 200 divided by 1000 equal to 1/5. ఇది 0.2. ఓకే, ఈ 0.2 is nothing but blocking factor. ఓకే, ఒక ఇన్పుట్ ఐఓ కాల్ తీసుకున్న టైము టోటల్ టైం డివైడ్ చేసి దానికి వచ్చిన డెసిమల్ పాయింట్ ని ఐఎమ్ టెల్లింగ్ ఇట్ యాస్ బ్లాకింగ్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిచ్యువేషన్ లోనే మనకు 4 కోర్స్ ఉన్నాయి అవైలబిలిటీ. ఓకే, 4 అండ్ 1 మైనస్ 0.2. ఇప్పుడు ఏమవుతుందండి? 4/0.8. ఓకే, 4/0.8 ఎంత అండి? I'll just calculate that and then see. It's equal to 5. అంటే ఈ సిచ్యువేషన్ లో I can go for max concurrency as 5. ఓకే, అంటే 5 లేదా లెస్ దాన్ 5. ఓకే, ఇలా ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు అర్థమైందండి. మ్యాక్స్ కాంకరెన్సీకి 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఈ 2 సిచ్యువేషన్స్ యూజ్ చేసుకొని ఎలాగ మనం మ్యాక్స్ కాంకరెన్సీ డిసైడ్ చేయాలో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాక్స్ కాంకరెన్సీ 1 ఇచ్చాను అనుకోండి, ఏమవుతుందండి? ఇట్ విల్ బికమ్ ఫర్ ఈచ్. ఇట్ విల్ బికమ్ ఫర్ ఈచ్, అంతే కదా. సీక్వెన్షియల్ లో అవుతుంది, ఒక థ్రెడ్ ఉంటుంది. 1/1 ప్రాసెసింగ్ జరుగుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓకే, ఇట్ విల్ బికమ్ ఆల్మోస్ట్ లైక్ ఈక్వలెంట్ టు ఫర్ ఈచ్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. ఓకే, అయితే ఎస్, ఆల్మోస్ట్ లైక్ మనం వీ హ్యావ్ కంప్లీటెడ్ ది parallel for each demonstration అండి. Now we'll try to see differences between
parallel for each. Already ఈ డెమాన్స్ట్రేషన్ చేసేటప్పుడే we have discussed almost almost all points. We'll try to recap them. Okay, for each ఏంటంటే సింగిల్ థ్రెడెడ్. Okay, parallel for each multi-threaded. It will take more time to complete the process. It will take less time comparatively. Okay. Whenever there is an error, it will stop the process and propagate the error. This will wait for the other threads to complete the process. And propagate the error. These are some of the differences. Okay.